హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎల్ఆర్ ఇన్వెన్షన్స్ యూట్యూబ్ ఛానల్. ఇంట్రోలో చూపించిన విధంగా స్మార్ట్ లాకర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ వచ్చేసరికి ఒక ఆర్డినో నానో కావాలి, అలాగే RFID స్కానర్ మాడ్యూల్ కావాలి, అలాగే 0.96 ఇంచ్ OLED డిస్ప్లే కావాలి, ఒక 12 వోల్ట్ సోలనాయిడ్ లాక్ కూడా కావాలి. అలాగే 2 లిథియం అయాన్ బ్యాటరీస్ 2 సెల్ హోల్డర్తో సహా కావాలి. కొన్ని జంపర్ వైర్స్, అలాగే కోడ్ అప్లోడ్ చేయడానికి ఆర్డినో నానో కేబుల్ కూడా కావాలి. RFID కార్డ్స్ కూడా కావాలి ఒక 2. LM2596 బక్ కన్వర్టర్ కావాలి. ఇది 7.4ని 5 వోల్ట్గా కన్వర్ట్ చేయడం. స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా సర్క్యూట్ అయితే మనం కనెక్ట్ చేయాలి. LM2596కి ఇన్పుట్ దగ్గర 7.4 వోల్ట్ అంటే 2 బ్యాటరీస్ నుంచి ఇచ్చాం. ఇక్కడ ఒక స్క్రూ టైప్ పొటెన్షియోమీటర్ ఉంటుందన్నమాట. దీన్ని లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తే అవుట్పుట్ వోల్టేజ్ అనేది తగ్గుతుంది. మనం 5 నుంచి 5.1 వోల్టేజ్ మధ్యలో వచ్చేలా దాన్ని సెట్ చేసుకోవాలి. అప్పుడు దాకా లెఫ్ట్ సైడ్ దాన్ని రొటేట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆర్డినో నానో, OLED, రిలే మాడ్యూల్ ఈ 3 5 వోల్ట్తోనే రన్ చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్లో. ఇది 5 నుంచి 5.1 వోల్ట్ మధ్యలో ఉండేటట్టు చూసుకొని అప్పుడు సోల్డరింగ్ చేయాలి, లేకపోతే కాంపోనెంట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ బాడీ కోసం అయితే ఫోమ్ షీట్ తీసుకున్నా, అలాగే ఒక హింజ్ తీసుకొని ఇక్కడ ఫెవిక్విక్ ద్వారా అంటించాను అనమాట, జస్ట్ ఒక డోర్ టైప్లో. ఆ తర్వాత RFID అలాగే OLED అనేవి బయటికి కనిపించాలి. అందుకని వెనక వైపు చిన్న హోల్ చేసి సర్క్యూట్ కనెక్ట్ చేసుకునే విధంగా చేశాం. అలాగే ఈ సోలనాయిడ్ లాక్ అనేది రైట్ సైడ్ చివర్లో ఉండాలన్నమాట. సర్క్యూట్ అంతా ఇక్కడ డోర్కి అంటించాను. ఈ ఫోమ్ షీట్తో ఒక బాక్స్లా చేసి ఇది డోర్లా అంటించాను అన్నమాట. మొత్తంగా తయారయ్యాక ఈ విధంగా కనిపిస్తుంది. బ్యాటరీస్ కోసం వైర్స్ ఎక్స్టెన్షన్ చేసి బాక్స్ బయట పెట్టాను అనమాట, ఎందుకంటే అవి రీఛార్జబుల్ కాబట్టి. USB కేబుల్ ల్యాప్టాప్ కనెక్ట్ చేశాను, అలాగే ఆర్డినో నానోకి కేబుల్ కనెక్ట్ చేసా. ఇలా లైట్స్ వెలిగిన తర్వాత మనం ఆర్డినో IDE సాఫ్ట్వేర్ ఓపెన్ చేయాలి కోడ్ అప్లోడ్ చేయడం కోసం. ఇది స్మార్ట్ లాకర్ ప్రాజెక్ట్ తాలూకా కోడ్ అనమాట, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. ఇక్కడ బోర్డు దగ్గర సెలెక్ట్ చేసి మనం ఆర్డినో నానో క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే పోర్ట్ దగ్గర బ్రాకెట్లో ఏదైతే USB అని చూపిస్తుందో ఆ కామ్ నెంబర్ దగ్గర మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ COM10. ఇక్కడ టూల్స్ మీద క్లిక్ చేశాక ప్రాసెసర్ దగ్గర Atmega 328P ఓల్డ్ బూట్ లోడర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసి అప్లోడ్ చేస్తున్నప్పుడు ఎర్రర్ వస్తే Atmega 328P క్లిక్ చేయాలి, ఎందుకంటే నానోకి 2 వెర్షన్స్ ఉన్నాయి, ఓల్డ్ వెర్షన్, న్యూ వెర్షన్. ఆ తర్వాత అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేయాలి. బ్యాటరీస్ అనేవి బయట పెట్టానని చెప్పా కదా, ఇదిగోండి బ్యాటరీస్ ఇక్కడ ఇన్స్టాల్ చేసి ఈ ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం.